మహారాష్ట్రలో రెచ్చగొట్టుడు బ్యాచీలు కొత్త కాన్సెప్ట్ రంగంలోకి దించినాయి. ఏంటయ్యా అంటే రైల్వే ప్రాపర్టీసు, లేదంటే కనుక అంటే ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, ఒక మత కలహాలు సృష్టించాలి. ఇలా సృష్టించడానికి కేంద్రంలోనూ బీజేపీ ఉంది, రాష్ట్రంలోనూ బీజేపీ ఉంది. కాబట్టి ఇక్కడ రెచ్చగొట్టడానికి ఏదైతే ఈ బంగ్లాదేశీయులు నివసించేటటువంటి ప్రాంతం, వీళ్ళు రైలు పట్టాలకు పక్కన ఉండేటువంటి ఖాళీ స్థలాల్లో ముందు పాకలేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఈ ఉద్ధవ్ థాక్రే వాళ్ళ శివసేన ప్లస్ ఇతరత్ర బ్యాచ్ ఏవైతే ఉన్నారో వాళ్ళు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు, ఎన్సీపీ కాంగ్రెస్. దాంతో రైల్వేకి సంబంధించినటువంటి ల్యాండ్ దగ్గర ఇప్పుడు మసీదు నిర్మాణం ప్రారంభించారు. దీన్ని రైల్వే శాఖ తప్పుపట్టింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైల్వే శాఖకి సమర్థిస్తుంది. ఇదిగో చూసారా, ఇక్కడ అన్యాయంగా మసీదు నిర్మాణం జరగకుండా చేస్తున్నారు, ఇది రైల్వే స్థలం అన్నటువంటి విషయాన్ని దాచేస్తారు. ఇక్కడ చూసారా, ముస్లింలకు మసీదు నిర్మాణాన్ని కూడా అంగీకరించట్లేదు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకెళ్తారు. ఎలాంటి దేశంలో రెచ్చగొట్టడానికి ఎట్లాంటి పాయింట్స్ ఉన్నాయనడానికి సాక్ష్యం.